హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ సొరకాయ పప్పు చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాటర్లో 1 అవర్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని మనం 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వెజిటేబుల్స్ సొరకాయ, మిర్చి, టమాటో, ఆనియన్ తీసేసుకొని వీటిని నీట్గా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన కందిపప్పుని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత చాప్ చేసిన వెజిటేబుల్స్ని కూడా కుక్కర్లోకి వేసేసి కొంచెం చింతపండు, పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇలా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మనం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని అలా వదిలేయాలి. అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో మనకి రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకొని నీట్గా ఎనుపుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసేసుకున్న పప్పుని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన వాటిల్లో తొక్కు తీసిన వెల్లుల్లి వేసేసుకొని కొంచెం సేపు రోస్ట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ తీసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని ఇట్లా అయిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలి. ఇలా పప్పులోకి వేసేసి కొంచెం మిక్స్ చేసి ఒక 2 minutes గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత ఇది ఫైనల్ డిష్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.